ఒక్కసారి ఊహించుకోండి, మనం 2 లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం. మానవజాతి ఇంత పెద్ద కథని కేవలం 5 నిమిషాల్లో చెప్పాలంటే కష్టమే. అయినా ఈ అద్భుతమైన ప్రయాణంలోకి అడుగుపెట్టి మనం అసలు ఎక్కడ్నుంచొచ్చామో చూద్దాం. పదండి. 2 లక్షల సంవత్సరాలు. అబ్బా, ఈ సంఖ్య ఎంత పెద్దదో ఊహించడం కూడా కష్టం కదా. సరే, ఇలా ఆలోచిద్దాం. మానవ చరిత్ర మొత్తం ఒక పెద్ద రోడ్డు అనుకుంటే మన జీవితకాలం అందులో మనం వేసే ఒక్క అడుగు మాత్రమే. అవును, మనమందరం ఈ నమ్మశక్యం కాని సుదీర్ఘ కథలో ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన భాగం. ఇంకోలా చెప్పాలంటే ఇది 10,000 తరాల కథ. అంటే నిప్పు ఎలా మండించాలి, పనిముట్లు ఎలా తయారు చేయాలి, కథలు ఎలా చెప్పాలి, ఈ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటివన్నీ 10,000 సార్లు తల్లిదండ్రుల నుండి పిల్లలకు అందాయన్నమాట. మన ముందు వెళ్లిన వాళ్లందరి అనుభవాల పునాది మీదే మనమిప్పుడు నిలబడి ఉన్నాం. అయితే అసలిదంతా ఎక్కడ మొదలైంది? ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆ మొట్టమొదటి మనుషులెవరు? రండి, కాలంలో వెనక్కి వెళ్లి తెలుసుకుందాం. మన కథ మొదలయ్యేది తూర్పు ఆఫ్రికాలో. అది ఒక హిమయుగం మధ్యలో. అప్పుడు ప్రపంచంలోని చాలా భాగం మంచుతో గడ్డకట్టుకుపోతోంది. కాని ఇక్కడ భూమధ్యరేఖకు దగ్గరగా మన తొలి పూర్వీకులు బ్రతకడానికి, వృద్ధి చెందడానికి ఒక దారిని కనుక్కున్నారు. మన తొలి పూర్వీకుల్ని తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళు చాలా నైపుణ్యమున్నవాళ్లు. ఈటెలు వాడటం, నిప్పును అదుపులో పెట్టటం, అంతేకాదు చాలా పదునైన పనిముట్లు చేసే అబ్సిడియన్ అనే రాయి కోసం 100 కిలోమీటర్లు ప్రయాణించేవాళ్లు. వాళ్లు గుంపులుగా జీవించేవాళ్లు, కాని అది చాలా భయంకరమైన ప్రపంచం. వాళ్లు వేటగాళ్లే, కాని వాళ్లని కూడా పెద్ద పెద్ద హైనాలు, సింహాలు వేటాడేవి. ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. ఇప్పుడు మనం వారానికి 40 గంటలు పనిచేస్తున్నాం కదా. వాళ్లు అప్పట్లో వారానికి సుమారు 20 గంటలే పనిచేసేవాళ్లు. అంటే వేటాడటం, ఆహారం సేకరించడం అన్నమాట. మరి మిగిలిన టైం అంతా కథలు చెప్పుకోవడం, ఆడుకోవడం, ఒకరితో ఒకరు గడపడమే. కాని ఆ స్వేచ్ఛకు ఒక మూల్యముంది. అదే నిరంతర అనిశ్చితే. తరువాతి పూట భోజనం దొరుకుతుందో లేదో గ్యారంటీ లేదు. ఆ తర్వాత మానవ చరిత్రలోనే ఒక గొప్ప ప్రయాణం మొదలైంది. అదేంటంటే ప్రపంచమంతా వ్యాపించడం. ఇది ఎవరో వేసిన పెద్ద ప్లానేమీ కాదు. తరం మన పూర్వీకులు నెమ్మదిగా ఆఫ్రికా నుండి బయటికి వచ్చి ప్రతి ఖండంలోకి విస్తరించారు. కానీ వాళ్ల దారిలో ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. అదే విశాలమైన, దాటడానికి అసాధ్యంగా కనిపించే ఎడారులు. ఒక్కసారి ఆలోచించండి. ఎటు చూసినా ఇసుకే, నీళ్లు లేవు, ఆహారం లేదు. చాలామందికి ప్రయాణం అక్కడితో ఆగిపోయేదే. మరి ఆ అసాధ్యాన్ని వాళ్లు ఎలా సాధించారు? తెలివితో. వాళ్లు ఎడారిని ఒకేసారి దాటాలని అనుకోలేదు. బదులుగా దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టారు. ప్రాణాలు కాపాడే ఒక ఒయాసిస్ నుంచి ఇంకో ఒయాసిస్కు వెళ్తూ అలా మెల్లిగా దాటేశారు. ఇది వాళ్ల ప్లానింగ్కు, సమస్యను పరిష్కరించే తెలివికి ఒక గొప్ప ఉదాహరణ. ఇక్కడే మన జాతి సూపర్ పవర్ బయటపడింది. అదేంటంటే అనుకూలత. అంటే పరిస్థితులకు తగ్గట్టుగా మారడం. వాతావరణం దారుణంగా మారినప్పుడు చాలా జంతుజాతులు అంతరించిపోయాయి. కాని మనుషులు, వాళ్లు వెనక్కి తగ్గలేదు. కొత్త పనిముట్లు కనిపెట్టారు, కొత్త ఆహారం వెతుక్కున్నారు, బ్రతకటానికి కొత్త దారులు నేర్చుకున్నారు. మనం అంతిమంగా సర్వైవర్స్ అన్నమాట. ఈ అనుకూలతకు అసలైన పరీక్ష సుమారు 75,000 సంవత్సరాల క్రితం ఎదురైంది. టోబా అనే ఒక సూపర్ అగ్నిపర్వతం పేలింది. దానివల్ల ప్రపంచమంతా చలిగా మారిపోయి మానవ జనాభా కేవలం 10,000 కన్నా తక్కువకు పడిపోయింది. దీన్నే జెనెటిక్ బాటిల్ నెక్ అంటారు. అంటే మన జాతి అంతరించిపోయే అంచుకు వెళ్ళింది. అప్పుడు ఎవరు బ్రతికారు? పరిస్థితులకు తగ్గట్టు మారగలిగిన వాళ్లే. మరి మనమందరం వాళ్ల వారసులమే. సరే, ఇప్పటిదాకా మనం భౌతిక ప్రయాణం గురించి చూశాం. ఇప్పుడు మానవ మనస్సులో వచ్చిన ఒక విప్లవం గురించి, సృజనాత్మకత ఎలా పుట్టిందో చూద్దాం. సుమారు 50,000 సంవత్సరాల క్రితం ఏదో ఒక అద్భుతం జరిగింది. ఒక సాంస్కృతిక విప్లవం మొదలైంది. అప్పట్నుండి మనం కేవలం చూడ్డానికి ఆధునికంగా ఉండటమే కాదు, ఆలోచించే విధానంలో, ప్రవర్తించే విధానంలో కూడా ఆధునికంగా మారాం. ఆ మార్పుకు ఇదే సాక్ష్యం. అకస్మాత్తుగా ప్రపంచమంత కళ, సృజనాత్మకత వెల్లువెత్తాయి. 1,25,000 ఏళ్ల క్రితం మొదటి పెయింట్, 1,20,000 ఏళ్ల క్రితం ఎముకపై గుర్తులు,
40,000 ఏళ్ల క్రితం మొదటి విగ్రహం, మొదటి సంగీత వాయిద్యం. ఇవి కేవలం అలంకరణ వస్తువులు కాదు. ఇది మానవుడు వియుక్తంగా ఆలోచించడం, కథలు చెప్పడం, ఈ విశ్వంలో తన స్థానమేంటో అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడనడానికి నిదర్శనం. అవును, ఈ క్షణంలోనే మనం నిజంగా మనమయ్యాం. వాళ్ళు అప్పట్నుండి కేవలం బ్రతకడం లేదు, జీవిస్తున్నారు. గుల్లలతో నగలు చేసుకుని అలంకరించుకున్నారు, సంక్లిష్టమైన భాషలతో తమ ఆలోచనలు పంచుకున్నారు, చనిపోయిన వాళ్లని సమాధులలో గౌరవంగా పూడ్చిపెట్టారు. వాళ్లు ప్రపంచాన్ని అర్థంతో, అందంతో నింపడం మొదలుపెట్టారు. సరే, ఇప్పుడు మన కథలోని చివరి ఘట్టానికొచ్చేశాం. ఇది అన్నిటికంటే వేగవంతమైన ఘట్టం. సంచార జీవితం నుండి మనమీ ఆధునిక ప్రపంచాన్ని నిర్మించడం వరకు. మన జాతి చరిత్రలో దాదాపు 95% కాలం మనం తిరుగుతూనే ఉన్నాం, సంచారులమే. కాని సుమారు 12,000 సంవత్సరాల క్రితం ఒక ఆలోచన వచ్చింది. చాలా సింపుల్ ఆలోచన, కాని అది అన్నీ మార్చేసింది. అదే ఒకే చోట స్థిరపడటం. ఈ ఒక్క నిర్ణయమే మన ఆధునిక ప్రపంచానికి పునాది వేసింది. ఆ ఒక్క నిర్ణయం తర్వాత ఏం జరిగిందో చూడండి. పురోగతి వేగం ఊహించలేనంతగా పెరిగింది. 12,000 ఏళ్ల క్రితం మొదటి ఆలయాలు, 10,000 ఏళ్ల క్రితం వ్యవసాయం, 5,500 ఏళ్ల క్రితం నగరాలు, 5,000 ఏళ్ల క్రితం యజీ. చూశారా, కొత్త ఆవిష్కరణల మధ్య సమయం ఎంత వేగంగా తగ్గిపోయిందో? ఎందుకంటే ఒకే చోట ఉండటం వల్ల మనుషులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, పెద్ద పెద్ద నిర్మాణాలు చేయడానికి, ఒకరికొకరు సహకరించుకోవడానికి వీలు కలిగింది. ఒకే చోట స్థిరపడటంతో మనకు నాగరికతను నిర్మించడానికి కావాల్సినవన్నీ దొరికాయి. వ్యవసాయం, జంతువుల పెంపకం వల్ల ఆహారానికి లోటు లేకుండా పోయింది. ఎక్కువ ఆహారముంటే జనాభా పెరుగుతుంది. జనాభా పెరిగితే అందరూ వ్యవసాయం చెయ్యక్కర్లేదు. దానివల్ల కొత్త కొత్త పనులు చేసేవాళ్లు, నాయకులు, పురోహితులు వచ్చారు. సమాజాన్ని నడపడానికి చట్టాలు అవసరమయ్యాయి. జ్ఞానాన్ని దాచుకోవడానికి లిపి అవసరమైంది. ఇవే ఈరోజు మన సమాజానికి పునాదిరాళ్లు. సో, ఇప్పుడు మనం ఈ 2 లక్షల సంవత్సరాల అద్భుతమైన కథలో సరికొత్త అధ్యాయంలో ఉన్నాం. మన ముందు వెళ్లిన వేల తరాల వాళ్ల భుజాలపై నిలబడి ఉన్నాం. వాళ్లు ఊహించనంత వేగంగా మారుతున్న భవిష్యత్తు వైపు దూసుకెళ్తున్నాం. కాబట్టి చివరిగా ఒక్క ప్రశ్న. మన పూర్వీకులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని వారి ప్రపంచాన్ని నిర్మించారు. మరి మనం? మన చేతిలో ఉన్న ఈ ప్రపంచంతో మనమేమి నిర్మించబోతున్నాం?